ఇక బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇక కాంగ్రెస్ వాళ్ళు ఈ పిచ్చ కథలు చెప్తే బాగుంటుంది అనుకుంటేమో కానీ ఏకంగా కాకి కథలే ముంగటేసుకుంటున్నా ఇందా పది మనం కూడా. ఓ ప్రశాంత్ అన్న, ఏంది కథ? కాంగ్రెస్ వాళ్ళ మాటల మీద పొడుపు కథలు బాగా అల్లిన వాట ఈ మధ్యన. జర ఇప్పి చెప్పరా, అదే ఏందో మేము కూడా వింటామని అంటున్నారు జనాలు. చెప్పు. లక్ష్మి కేసీఆర్ లక్షనే ఇక నేనంతా తులం బంగారం కూడా అన్నాడు. నా దగ్గర గోరు సంతకాలకు అత్తలేరు కళ్యాణ లక్ష్మి. నేను అడిగిన ఎంఆర్ఓ సాబ్ ఏమయ్యా ఎవరు అత్తలేరు, ఏం సంగతి పెళ్ళిళ్ళు కాలేవా అన్న. అయినది సార్ అన్నాడు. మరి ఎందుకు వస్తలేరా? ఏమన్నా నేను ఎమ్మెల్యేని కాదనుకుంటున్నారా? ఏంది ఏమన్నా నేను ఎమ్మెల్యేనే కదనా, గెలిచినా కదనా అని నేను అన్న. నేను నవ్వుతా అండి, ఎందుకు నవ్వుతున్నావా అన్న. ఇక సార్ ఇప్పుడు ఇస్తే ఆయన లక్షనే వస్తాయని భయపడుతున్నాడు సార్ అని, తులం బంగారం కోసం చూస్తున్నారు సార్ అంటున్నారు. ఇక మంచిదే పాపం, రావాలగా తులం బంగారం, రాకపోని అట్లనే ఉండనండి నేనండి. ఇక 3 నెలలే ఈ లక్ష లేదు, తులం బంగారం లేదు. అమ్మో, తెడ్డు నాకు వ్రతం చేసినట్టు ప్రశాంత్ మంచి పొలిపే ముంగటేసుకుంటుడుగా. ఇంకేముంది కథ చెప్పే. ఇండ్లు అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. అదేంటి కథ? మన నియోజకవర్గంలోనే 40,000 మంది ఇల్లు కావాలని అడిగిన అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు నన్ను గదంటనే బదనాం చేసిండు కదా. నన్ను కానీ కేసీఆర్ని కానీ ఇల్లు కట్టియలేదు బదనాం చేసి ఏ ఊరిపోయినా మీద అదే దుమ్ము కోసం ఇల్లు కట్టించిండా ప్రశాంత్ రెడ్డి. మరి ఎలక్షన్ల ముందర కాంగ్రెస్ వాళ్ళు ఇంకేం కథ చెప్పారో గది కూడా జర కానియరా. అదే నీ నోట. పుట్టిన ప్రతి కొడుకిత్తాం, 3 కొడుకులుంటే 3కి ఇస్తాం, భార్య భర్త వేరైతే భార్యకు ఒకటి ఇస్తాం, భర్తకు ఒకటి ఇస్తాం, ఇట్లా కూడా చెప్పిరా. ఇట్లా చెప్తే నమ్మిరి పాపం, అందరు నమ్మి ఇప్పుడు 40,000 మంది అడుగుతున్నారు. ఇప్పుడు మన పాల్గొనే నియోజకవర్గంలో 60,000 మంది అడుగుతున్నారు. ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది అడుగుతున్నారు. 60 లక్షల మంది ఇల్లు అడిగితే ఇప్పుడు ఆయన మంజూరు చేసినా అని చెప్తున్నది. కానీ ఎన్ని పైసలు వస్తాయో ఎట్లా వస్తాయో భగవంతుడు గెరక. నువ్వు మంజూరు చేసినా ఇప్పుడు 4 లక్షలు అంటే ఎన్నేళ్ళు పట్టాలా నీకు? ఇప్పుడు ఇట్లా 4 లక్షలు మంజూరు చేసి నువ్వు నిజంగా 5 లక్షల చొప్పున నిబద్ధికి ఇస్తే, నువ్వు అన్నమాట మీద ఇస్తే 15 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు నువ్వు నువ్వు అన్ని ఇల్లు ఇవ్వాలంటే దీంట్లో మోసం. చూస్తారే మీరు మాత్రము దళిత ముఖ్యమంత్రి అని, దళితులకు 3 ఎకరాల భూమి అని, నిరుద్యోగ భృతి అని, ఇంటికో కొలువు అని, డబల్ బెడ్రూమ్లు అని ఇస్తామని అదని ఇదని ఆశ పెట్టి 10 ఏళ్ళు జరపలేదా అని. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఒక 5 ఏళ్ళు ఇచ్చిర్రు. చూస్తాం 5 ఏళ్లలో చేస్తారా చేయరా, ఎంతవరకు చేస్తారు, ఏంది ఏం కథ అనేది ముందు తెలుస్తుంది అని అనుకొస్తుంది యావత్ తెలంగాణ జనాలు.